హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జీపీఆర్ మ్యాథ్ కాన్సెప్ట్స్. ఈరోజు మన టాపిక్ యూక్లిడ్ భాగహార న్యాయం. యూక్లిడ్ భాగహార న్యాయం ఉపయోగించి అభ్యాసం 1.1లో లెక్కలు చేద్దాం. స్టూడెంట్స్, ఇది కొంచెం క్లిష్టమైన కాన్సెప్ట్, జాగ్రత్తగా వినండి. యూక్లిడ్ భాగహార న్యాయము విభాజ్యము విభాజకము ఇంటూ విభక్తము ప్లస్ శేషము. దీన్ని మనం ఏ BQ ప్లస్ R అని రాస్తాము. ఇక్కడ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R ఈజ్ లెస్ దాన్ B అయ్యే విధంగా Q మరియు Rలు వ్యవస్థితం అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు 18ని 6తో భాగిద్దాం. 3 6లు 18, శేషం 0. 18 ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 3 ప్లస్ శేషం 0. 19ని 6తో భాగిద్దాం. 3 6లు 18, శేషం 1. అంటే 19 ఈజ్ ఈక్వల్ 6 3 18 ప్లస్ 1. 20ని 6తో భాగిద్దాం. 3 6లు 18, శేషం 2. 20 ఈజ్ ఈక్వల్ 6 3 18, శేషం 2. 21 తీసుకుందాం. 6 3 18, శేషం 3. 22 తీసుకుందాం. 6 3 18, శేషం 4. 23 తీసుకుందాం. 6 3 18, శేషం 5. ఒకవేళ 24ని 6తో భాగిస్తే 6 4 24 అవుతుంది. శేషం మళ్ళీ 0నే వస్తుంది. అంటే ఏందన్నమాట అర్థం, శేషం అనేది విభాజకం కంటే తక్కువ ఉంటుంది. విభాజకం 6 కాబట్టి 6 కంటే కూడా ఈ శేషాలు తక్కువ ఉంటాయి. కాబట్టి R ఈజ్ ఈక్వల్ 0 1 2 3 4 5లు శేషాలు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు R ఈజ్ లెస్ దాన్ 6. అభ్యాసం 1.1లో రెండో లెక్క చూడండి. Q ఏదైనా ఒక పూర్ణ సంఖ్య అయినప్పుడు ప్రతి ధనబేసి పూర్ణ సంఖ్య 6Q ప్లస్ 1 ప్లస్ 6Q ప్లస్ 3 లేదా 6Q ప్లస్ 5 రూపంలో ఉంటుందని చూపాలి. ఇప్పుడు 6Q అని ఉందంటే B ప్లేస్లో 6 ఉన్నట్టు. ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం కదా, యూక్లిడ్ భాగహార న్యాయం A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R అని చెప్పుకున్నాం కదా. ఆ B ప్లస్లో ఎంత ఉందన్నమాట, 6 ఉంది. అప్పుడు శేషం ఏమవుతుంది, R అనేది 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. 5 వరకు శేషాలు అవ్వచ్చు. అంటే ఈ A ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ R అనేది ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు B ప్లస్లో R తీసుకోండి. 6Q ప్లస్ శేషం 0 తీసుకోవచ్చు. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు అదే శేషం 1 అయిందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, A ఈజ్ ఈక్వల్ 6Q ప్లస్ 1. R ఈజ్ ఈక్వల్ 2 అయిందనుకో, శేషం 2 అయితే ఏమవుతుంది, A ఈజ్ ఈక్వల్ 6Q ప్లస్ 2. R ఈజ్ ఈక్వల్ 3 అయినప్పుడు A ఈజ్ ఈక్వల్ 6Q ప్లస్ 3. R ఈజ్ ఈక్వల్ 4 అయినప్పుడు A ఈజ్ ఈక్వల్ 6Q ప్లస్ 4. R ఈజ్ ఈక్వల్ 5 అయినప్పుడు A ఈజ్ ఈక్వల్ 6Q ప్లస్ 5. ఇలా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 6Q అంటే మనం Rలో 2 ఎక్కం పోతుంది కదా, 2 ఇంటూ 3Q అని రాసుకోవచ్చు. అంటే ఇది 2P అనుకుందాం, 3Qని P అనుకుందాం. అప్పుడు 2P రూపంలో ఉందంటే అదేమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఇప్పుడు చూడండి, రెండో చూడండి, 6Q ప్లస్ 1లో 2 కామన్ దిద్దాం. 2 కామన్ దిద్దే 3Q ప్లస్ 1. 2 ఇంటూ 3Qని ఏమనుకుందాం, ఇందాక P అనుకుందాం. 2P ప్లస్ 1. 2P ప్లస్ 1 రూపంలో ఉందంటే అదేమవుతుంది, బేసి సంఖ్య అవుతుంది. అలాగే చూడండి, 6Q ప్లస్ 2లో
2 కామన్ ఇద్దాం. అప్పుడేమవుతుంది 3q ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ ఈ 3q ప్లస్ 1ని m అనుకుంటున్నాం. అప్పుడు 2m రూపంలోకి వచ్చేసింది కదా. 2m రూపంలో వచ్చిందంటే అదేమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, 6q ప్లస్ 3ని 6q ప్లస్ 2 ప్లస్ 1 అనుకుందాం. అప్పుడు ఇక్కడ చూడండి 2 కామన్ ఏంటి, ఫస్ట్ దాంట్లో 2 కామన్ తీస్తే ఏం మిగిలిద్ది, 3q ప్లస్ 1 ప్లస్ ఇంకా ఎక్స్ట్రా ఏమొచ్చింది, 1 వచ్చింది. ఈ బ్రాకెట్లో ఉన్న 3q ప్లస్ 1 బదులు ఇందాకేం రాసుకున్నాం, m రాసుకున్నాం. అంటే ఇదేమవుతుంది అనమాట, 2m ప్లస్ 1 అవుతుంది. 2m ప్లస్ 1 రూపంలో ఉందంటే అదేమవుతుంది, తప్పనిసరిగా బేసి సంఖ్య అవుతుంది. ఇది చూడండి, ఇక్కడ 2 కామన్ అయింది. అప్పుడు ఏమవుతుంది, 3q ప్లస్ 2, 2 ఎక్కం పోయింది. ఈ 3q ప్లస్ 2ని మనం n అనుకుంటే ఇది 2n రూపంలో ఉంటుంది. ఎప్పుడైతే 2n రూపంలో ఉందో అదేమవుతుందన్నమాట, సరి సంఖ్య అవుతుంది. ఇక లాస్ట్ చూడండి, ఇక్కడ 6q ప్లస్ 4 ప్లస్ 1 అని రాసుకుందాం. అప్పుడు వీటిలో 2 ఎక్కం పోతుంది చూడండి, 2 ఇంటూ 3q ప్లస్ 2 ప్లస్ ఎక్స్ట్రా ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3q ప్లస్ 2 బదులు n అని రాసుకున్నా కదా, ఇక్కడ 3q ప్లస్ 2 కూడా n అని రాసుకోండి. అప్పుడు 2n ప్లస్ 1, 2n ప్లస్ 1 అనేది మళ్ళీ ఏ రూపంలో ఉన్నట్టు అనమాట, బేసి సంఖ్య రూపంలో ఉన్నట్టు. కాబట్టి బేసి పూర్ణ సంఖ్య ఎలా ఉండొచ్చు అంటే చూడండి, ఇక్కడ 2p ప్లస్ 1 బేస్ సంఖ్య ఎప్పుడు వచ్చింది, 6q ప్లస్ 1 వచ్చినప్పుడు వచ్చింది. ఇక్కడ బేస్ సంఖ్య ఎప్పుడు వచ్చిందో చూడండి, 6q ప్లస్ 3 వచ్చినప్పుడు వచ్చింది. ఇక్కడ బేస్ సంఖ్య చూడండి ఎప్పుడు వచ్చింది, 6q ప్లస్ 5 రూపంలో ఉన్నప్పుడు వచ్చింది. అంటే ప్రతి బేసి పూర్ణ సంఖ్య 6q ప్లస్ 1 లేదా 6q ప్లస్ 3 లేదా 6q ప్లస్ 5 రూపంలో ఉంటుంది. నెక్స్ట్ మూడో లెక్క చూద్దాం. ఇప్పుడు మూడో లెక్కలో ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని చూపెట్టాలి. 3p అంటంతో మనం b = 3 అని తీసుకోవాలి. అప్పుడు శేషాలు r ఏమవుతుంది, 0 లేదా 1 లేదా 2 అవుతుంది. చూడండి, ఇప్పుడు a = bq ప్లస్ rలో a b ప్లేస్లో ఎంత తీసుకుందాం, 3 తీసుకుందాం. 3q ప్లస్ r 0 తీసుకుందాం. ఇంకోటి ఏమొచ్చింది, a = 3q ప్లస్ r బదులు ఈసారి 1 తీసుకుందాం. ఇంకొకటి చూడండి, a = 3q ప్లస్ 2 వస్తుంది. ఇప్పుడు మన ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గం అన్నారు కాబట్టి ఈ మూడింటిని వర్గం చేద్దాం. ఫస్ట్ చూడండి, a = 3q అంటే వర్గం చేద్దాం. a² = 9q². 9q² అంటే 3 ఇంటూ 3q² దట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ సమ్ p. 3q² బదులు p అని తీసుకుందాం. నెక్స్ట్ రెండోది చూడండి, a = 3q ప్లస్ 1. దీన్ని ఇరువైపులా వర్గం చేద్దాం. చేస్తే ఏమవుతుందంటే a² = 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా 3q హోల్ స్క్వేర్ చేస్తేనే 9q² వచ్చింది. ఇప్పుడు 3q ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేయాలి. a² ప్లస్ 2ab ప్లస్ b² రూపంలో విడగొడితే మనం దీన్ని అలా విడగొడితే ఏమవుతుంది చూడండి, డైరెక్ట్గా రాసేస్తున్నా. 9q² ప్లస్ 6q ప్లస్ 1. ఫస్ట్ రెండిట్లో 3 ఎక్కం పోతుంది కాబట్టి 3తో భాగిద్దాం. అప్పుడు 3q² ప్లస్ 6లో 3 ఎక్కం 2 సార్లు పోద్ది, 2q ప్లస్ 1. ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని కూడా ఒక పూర్ణ సంఖ్య p అనుకుందాం. అప్పుడు ఇది ఏ రూపంలోకి వచ్చి చూడండి, 3p ప్లస్ 1. ఇప్పుడు మూడోది చూద్దాం, a = 3q ప్లస్ 2.
దీన్ని కూడా ఇరువైపులా వర్గం చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3q + 2 హోల్ స్క్వేర్. అంటే ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ప్రకారం విడదీస్తే ఏమొచ్చింది అనమాట, 9q² ప్లస్ 2 3 6 6 12q 2ab పదం ప్లస్ 2 2 4. ఇక్కడ మనం ఏం చేద్దామంటే 9q² ప్లస్ 12q ప్లస్ 4ని 3 + 1 అని రాసుకుందాం. ఇప్పుడు ఈ మూడిట్లో కూడా 3 ఎక్కం పోతుంది. 3 × 3q² ప్లస్ 4q ప్లస్ 1 ప్లస్ మళ్ళీ విడిగా 1 రాసుకుంటాం. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నంత ఒక పూర్ణ సంఖ్య p అనుకుంటే ఇదేమవుతుందన్నమాట, 3p + 1 అవుతుంది. కాబట్టి దీని ప్రకారం ఏ ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గమైనా 3p రూపంలో ఉండొచ్చు లేదా 3p + 1 రూపంలో ఉండొచ్చు. ఇక్కడ కూడా 3p + 1 కాబట్టి ఈ ధనపూర్ణ సంఖ్య వర్గం ఏదైనా 3p లేదా 3p + 1 రూపంలో ఉంటుంది. 4 లెక్క, ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనం 9m లేదా 9m + 1 లేదా 9m + 8 రూపంలో ఉంటుందని చూపాలి. ఇప్పుడు ఇక్కడ మనం b = 3 అనుకుంటే r = 0 లేదా 1 లేదా 2 అవుతాయి శేషాలు. దాని ప్రకారం a = 3q + 0, a = 3q + 1, a = 3q + 2, b = 3 కాబట్టి ఇలా యూక్లిడ్ భాగాహార న్యాయం ప్రకారం రాసుకోవచ్చు. ఇప్పుడు వీటిని ఇరువైపులా ఘనం చేయాలి. ఘనం చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఏమవుతుంది, a³ = 3q హోల్³ అవుతుంది. అంటే 3q × 3q × 3q 3 సార్లు వేసుకోవాలి. అంటే 3 3 9 9 3 27 q³ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం 9 × 3q³ అని రాసుకోవాలి. దీనికి మనం m అని అనుకుంటే, ఈ బ్రాకెట్లో ఉన్నదాన్ని m అనే పూర్ణ సంఖ్య అనుకుంటే ఇదేమవుతుంది అనమాట, 9m అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రెండోది తీసుకుందాం, ఇది తీసుకుందాం. a = 3q + 1 ఉంది. ఇరువైపులా ఘనం చేస్తే ఏమవుతుంది, a³ = 3q + 1 హోల్³. చూడండి, ఆల్రెడీ ఇక్కడ రాసాను చూడండి, 3q + 1 హోల్³ ఇలా ఫార్ములా ప్రకారం a³ + 3a² + 3ab² + b³ ప్రకారం విడదీసుకుంటే ఇలా రాసుకోవచ్చు. 3q హోల్³ అని వచ్చింది ఫస్ట్ది. అంటే ఏమన్నా రాయొచ్చు అనమాట, 27q³ ప్లస్ ఇక్కడ చూడండి 3q² లో 3 3 9, 9 3 27 q² అవుతుంది. 27q² అవుతుంది. ఇక్కడ చూడండి 3 3 9, 1² అన్నా కానీ ఒకటే కాబట్టి 9q ప్లస్ లాస్ట్ 1³ అంటే 1. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 పదాలలో 9 ఎక్కం పోతుంది కాబట్టి 9 కామన్ తీస్తే 3q³ ప్లస్ ఇక్కడ 27లో 9 3 సార్లు పోతుంది, 3q² ప్లస్ 9లో 9 ఒకసారి పోతుంది కాబట్టి 1q ప్లస్ 1. ఇప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్నదంతా కూడా ఒక పూర్ణ సంఖ్య m అనుకుంటే ఇదేమవుతుంది అనమాట, 9m + 1 రూపంలోకి వచ్చేసింది. అలాగే ఇప్పుడు మూడో లెక్క చూడండి, ఇక్కడ మూడోది 3q + 2. దీన్ని కూడా ఇరువైపులా ఘనం చేస్తే 3q + 2 హోల్³. దీన్ని కూడా ఇలా ఫార్ములా ప్రకారం విడదీసుకున్నప్పుడు నేను ఇక్కడ విడదీస్తుంచా చూడండి, 3q హోల్³ అని వచ్చింది. అంటే 3q × 3q × 3q 27q³ వస్తుంది. రెండోది చూడండి, 3q² అని అంటే 3 3 9, 9 3 27 ఆల్రెడీ ఇంటూ 2 ఉంది కాబట్టి 27 54q² అవుతుంది. ఇక్కడ మూడో పదం చూడండి, 3 3 9 కానీ ఇక్కడ 2² ఉంది అంటే 2 2 4, 4 9 36q ప్లస్ 2q అని ఉంటే 2 2 4, 4 2 8. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా ఫస్ట్ 3 పదాలలో 9 ఎక్కం కామన్ తీయచ్చు. 9 తీస్తే 3q³ అంటే 3 9 27 కాబట్టి 54లో 9 6 సార్లు పోతుంది, 6q². 36లో 9 4 సార్లు 4q ప్లస్ 8. మళ్ళీ ఇక్కడ బ్రాకెట్లో ఉన్నదాన్ని అంతా కూడా m అనే పూర్ణ సంఖ్యగా తీసుకుంటే ఇదిగో ఏమని చూడండి, 9m ప్లస్ 8. అంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్న ఫైనల్గా, కాబట్టి ఏ ధనపూర్ణ సంఖ్య యొక్క ఘనమైనా సరే 9m రూపంలో కానీ
9m+1 రూపంలో కానీ 9m+8 రూపంలో కానీ ఉంటుంది అని దీని అర్థం. ఇచ్చిన లెక్కలకు అనుగుణంగా ఇక్కడ 3 లెక్కలు ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన లెక్కలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 3 లెక్కలు ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.